నమస్తే దోస్తులు, అస్సలం వాలేకుమ్. అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. సో మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. మా పిల్లల ఖత్నా ఫంక్షన్కి మేము ఏదైతే మలిదా చేసామో ఆ రెసిపీ చూపిస్తాను. సో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇదే మలిదా అన్నమాట. సో దీన్ని సువాలాంకి మలిదా అని కూడా అంటాము. ముఖ్యంగా శుభకార్యాలకి ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా చేస్తాము. అంటే పెళ్ళిళ్ళు, ఖత్నా ఫంక్షన్స్ లేదా ఓనీ ఫంక్షన్స్, ఇంకా 21st డేస్, ఇట్లా ఏ శుభకార్యమైనా ఈ స్వీట్ అయితే కంపల్సరీ చేసి వచ్చిన లేడీస్కి వాయినంగా అయితే ఇస్తామన్నమాట అందరికీ. సో ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. మా పిల్లలకైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము. అయితే ఇది ఈజీగా సింపుల్గానే ఉంటుంది, కానీ చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే గనక చాలా టైం పడుతుంది. అంటే 1 డే అంతా ఈ స్వీట్ చేయడానికే సరిపోతుంది. సో ఇది ఎలా చేస్తామంటే, మనం చపాతీలు చేసుకున్నట్టుగానే ముందు ఉప్పు వేయకుండా పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని కలుపుకొని బాగా పలుచగా చపాతీలను అయితే చేసుకోవాలన్నమాట. సో ఎంత అంటే మన అప్పడాలు ఉంటాయి కదా, అంత పలుచగా మనమైతే ఈ చపాతీలను చేసుకోవాలి. చేసుకుని వాటిని కొంచెం సేపు ఫ్యాన్ గాలి కారబెట్టాలన్నమాట. సో అవి బాగా ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా వేడైన తర్వాత ఈ చపాతీలని ఫ్రై చేసుకుంటాము. బాగా ఎర్రగా కాలాలి. సో ఎర్రగా కాలిన తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా చేసుకుంటాము. చిన్న చిన్నగా ముక్కలు చేసుకుని వాటిని మళ్ళీ మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. సో మా అత్తమ్మ ఏం చెప్తారంటే, ఇప్పుడంటే మిక్సీల్లో వేస్తున్నారు, ఇంకా వాళ్ళ టైంలోనైతే రోట్లలో దంచే వాళ్ళమని చెప్తారనమాట. సో అన్నీ వేయించిన తర్వాత ఇలాగా ముక్కలుగా అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటాము. సో ఇలా మొత్తం పొడి చేసుకుని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్ పౌడర్ అంటే దానికోసం కాజు ఇంకా బాదాం అయితే నెయ్యిలో వేయించుతున్నాను. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార్చుకుని ఇవి కూడా పొడి చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మలిదా పొడిని మేమైతే ఒక 2 గంటలు కాటన్ క్లాత్లో కట్టి పెట్టాము. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ క్లాత్ పీల్చేస్తుందని. సో ఇప్పుడు ఈ క్లాత్ని విప్పేసి చూస్తే బాగా పొడిగా ఉంది మలిదా. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, ఇంకా ఇలాచీ పౌడర్, అట్లాగే చక్కెర, ఇవన్నీ కలిపి ఒకసారి బాగా కలిపేసేయాలి. డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఇది చక్కెర,
తర్వాత ఇందులో ఇలాచీ పొడి కూడా వేస్తున్నాము. సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మలిదా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా 2-3 రోజుల ముందే ఈ మలిదాన్ని ఇట్లా రెడీ చేసుకుని చిన్న కవర్స్లో ప్యాక్ చేసి రెడీగా పెట్టేస్తాము. ఫంక్షన్ టైంకి హడావిడి లేకుండా ఇదైతే మలిదా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ప్యాకెట్స్ని వచ్చిన చుట్టాలందరికీ ఈ ప్యాకెట్స్ని అయితే ఇస్తాము. సో ఇది మలిదా వీడియో. ఒకసారి మీరు కూడా ఈ మలిదాని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.